ఫ్రెండ్స్, ఇలా మనం ఒక గ్రో బ్యాగ్ తీసుకొని దీంట్లో కోకోపీట్ అనేది వేయాలి. కోకోపీట్ వేయడం వల్ల ఏంటంటే గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. కోకోపీట్ వేసుకున్న తర్వాత మనకి ఎర్రమట్టి అవైలబుల్లో ఉంటే ఎర్రమట్టి అనేది వేసేసుకోవాలి. ఎర్రమట్టితో మనకి గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఇందులో విటమిన్స్, మినరల్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి కాబట్టి చెట్టుకు ఎదుగుదలకి సహాయపడతాయి. ఇంకా వేరే మట్టి అయినా కూడా సహాయపడుతుంది, కానీ ఎర్రమట్టితో అయితే చాలా బాగుంటుంది. నేను కరివేపాకు చెట్టు కదా రీపాట్ చేసేది, అందుకనేసి ఎర్రమట్టి అయితే యూజ్ చేశాను. ఇందులో కంపోస్ట్ మనము వేస్తాం కదా కరివేపాకు చెట్టుకు, ఎగ్ షాల్ ఇది వేసేసిన తర్వాత మిగిలిన మొత్తం అదంతా వేసేసిన తర్వాత ఇప్పుడు రీపాట్ చేసుకున్నాను. ఈ విధంగా ఇలా రీపాట్ చేసుకున్న ఇప్పుడు ఆవు పేడతో చేసుకున్న ఎరువు అనేది మొత్తం ఫిలప్ చేసుకోవాలి. ఇలా ఫిలప్ చేసుకున్న తర్వాత మనము రీపాట్ అనేది చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే గ్రోత్ అనేది ఎక్కువ వస్తుంది. చలికాలం కాబట్టి, ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి ఇలా రీపాటింగ్ చేసి మనము వాటర్ అనేది ఫిల్ చేస్తే గింటే గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది.